పార్లమెంట్లో బుధవారం దుండగులు సృష్టించిన అలజడి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఏకంగా లోక్సభలోకి చొరబడ్డారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ క్యాన్ల ద్వారా దట్టమైన పొగను సభలోకి వదిలి కలకలం సృష్టించారు. ఈ అనూహ్య పరిణామంతో సభలోని ఎంపీలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది సాయంతో ఆగంతకులను బంధించారు. దీంతో పార్లమెంట్లో ఉన్నవాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా నిన్నటి రోజు 2001 డిసెంబర్ 13వ తేదీనే పార్లమెంటుపై ఉగ్రవాద దాడి చోటు చేసుకోవటం పలు అనుమానాలకు తావేస్తోంది. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అంత సులభంగా వారు సభలోకి ఎలా వెళ్లగలిగారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యాలను ఈ ఘటన బట్టబయలు చేసినట్టయింది. తొలుత ఒక ఆగంతకుడు సభలోకి దూకినప్పుడు ప్రమాదవశాత్తు ఎవరో కింద పడ్డారని మొదట భావించారు. అయితే వారు గ్యాలరీ వైపు చూసేసరికి మరో వ్యక్తి రైలింగ్కు వేలాడుతూ కనిపించాడు. దాంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి ఎంపీలు అప్రమత్తమయ్యారు. అయితే ప్రస్తుతం వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆగంతకుల కలకలం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ తిరిగి సమావేశం జరిగింది. తాజా భద్రతా వైఫల్యంపై చర్చించేందుకు పలువురు సభ్యులు స్పీకర్ని అనుమతి కోరగా స్పీకర్ ఈ వ్యవహారంపై సభలో చర్చించడం సబబు కాదని తెలిపారు. లోక్సభలోకి చొరబడ్డ దుండగులను సాగర్ శర్మ, డి మనోరంజన్లుగా పోలీసులు గుర్తించారు. కేవలం సంచలనం సృష్టించే ఉద్దేశంతోనే ఆగంతకులు సభలోకి చొరబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు పేర్కొన్నారు. లోక్సభలో కలకలం చెలరేగిన కొన్ని నిమిషాలకే పార్లమెంటు భవనం వెలుపల ఓ మహిళ, పురుషుడు పోలీసుల వలయాన్ని దాటుకుని పార్లమెంట్లోకి ఎల్లో స్మోక్ ని వదిలారు. అప్రమత్తమైన పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్టు చేశారు. నిందితులు హర్యానాలోని హిసార్కు చెందిన నీలం, మహారాష్ట్రలోని లాథూర్ ప్రాంతవాసి అమోల్ షింధేగా గుర్తించారు. పోలీసులు తీసుకువెళ్తుండగా విలేకరులతో మాట్లాడిన నీలం తమకు ఏ సంస్థతోనూ ఎలాంటి సంబంధాలు లేవని, మేం విద్యార్థులం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతున్న క్రమంలో మా హక్కుల కోసం పోరాడుతున్నామని తెలిపారు. అయితే సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షింధే, విశాల్, లలిత్ అనే 6 దుండగులు పక్కా ప్రణాళికతో, పూర్తి సమన్వయంతో పార్లమెంటు వద్ద ఈ దుస్సాహసాలకు ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం ఈ 6 నిందితులకు 4 ఏళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉందని, పార్లమెంట్లో చొరబాటుకు వారు కొన్ని రోజుల క్రితమే ప్రణాళిక రచించారని వెల్లడించారు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో సంప్రదింపులు జరిపి ఓసారి రెకీ కూడా నిర్వహించారని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ మనోరంజని అని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. కర్ణాటకలోని మైసూర్కు చెందిన మనోరంజన్ ఒక ఎంపీ నుంచి పార్లమెంట్లో ప్రవేశానికి పాస్ తీసుకున్నాడని, అలాగే సాగర్ శర్మకి కూడా పాస్ ఇప్పించాడని తెలిపారు. ఇతడి పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని తెలిపారు. ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో మనోరంజన్ పార్లమెంటు వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో నిందితులపై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిని గురువారం పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచనున్నారు. గరిష్టంగా 30 రోజుల కస్టడీని కోరే అవకాశమున్నట్టు సమాచారం. పార్లమెంటు వద్ద జరిగిన ఘటనలపై దర్యాప్తు చేయడంతో పాటుగా భవిష్యత్తులో మెరుగైన భద్రతా చర్యల్ని సిఫారసు చేసేందుకు లోక్సభ సచివాలయం వినతి మేరకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సిఆర్పీఎఫ్ డీజీ నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఈ కమిటీలో ఇతర భద్రతా సంస్థల అధికారులు, నిపుణులు సభ్యులుగా ఉంటారని హోంశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వారు నివేదిక సమర్పిస్తారని తెలియజేశారు.